ఉంది. తెలంగాణలో బీసీ కాస్ట్ సెన్సస్ చేయడం అనేదే మా కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేసినట్టు. రాహుల్ గాంధీ గారి ఆశయం మేరకు ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వాలు చాలా చోట్ల ఉన్నాయి, వారు ఎక్కడ చేయట్లేదు. ఇప్పుడు చేయకుండా బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మా కమిట్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కాస్ట్ సెన్సస్ చేసాము. చేయడమే కాకుండా మేము ఎన్నికల ముందు ఇచ్చిన కమిట్మెంట్ 42% చట్టబద్ధ ఇవ్వబోతా ఉన్నాం. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, ఆషామాషి కాదు. మేము ఇప్పుడు బీజేపీ గారిని బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నాం, మాకు చిత్తశుద్ధి మేము చేస్తూ ఉన్నాము, మీరు 10 ఏళ్ళు బీఆర్ఎస్ చేయలేదు, ఇలా బీజేపీకి అవకాశం ఉంది, కేంద్రంలో అధికారంలో ఉంది, మేము కాస్ట్ సెన్సస్ చేస్తాము. పెద్దలు చెప్పినట్టుగా 9th షెడ్యూల్లో చేర్చి ఈ రిజర్వేషన్ సుప్రీంకోర్టు సీలింగ్ని అధిగమించి మీరు మీ చిత్తశుద్ధి చాటుకోవాలి. ఇవాళ బండి సంజయ్ గారికి నేను వీతో పక్కుతాను, ఓబీసీ బిడ్డగా మీరు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. మేము రేపు చట్టసభలో బిల్లు పెట్టి చట్టసభలో చట్టబద్ధ తీస్తే దాన్ని 9th షెడ్యూల్లో చేర్చి మీరు ప్రధానమంత్రితో మాట్లాడి అధిగమించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. అప్పుడు మీకు బీసీల పట్ల చిత్తశుద్ధిని ప్రజలు నమ్ముతారు. థ్యాంక్ యూ. పనికి మాలిన ఆరోపణలు. బూర నరసయ్య గౌడ్ గారు టీఆర్ఎస్లో ఎంపీగా ఉన్నాడు, బీసీల గురించి ఏమి వెలగబెట్టినారు అప్పుడు? ఇలా బీజేపీలో ఉన్నాడు. అరే బూర నరసయ్య గౌడ్ మీరు నిజమైన బీసీ బిడ్డ అవుతే రేపు మేము 42% చట్టబద్ధ తీసుకొస్తాం అసెంబ్లీలో. మీరు మోడీ గారితో మాట్లాడి మీ ఎంపీలని మోడీ గారి మీద తీసుకెళ్లి మాట్లాడి ఈ 42%కి కేంద్రంలో 9th షెడ్యూల్ చేపించండి. అప్పుడు మీకు చిత్తశుద్ధి చాటుకున్నట్టు అవుతుంది. రేపు సీఎం కూడా ఏదో ఒక రోజున ఈ రాష్ట్రంలో బీసీ అవుతాడు, అది కాంగ్రెస్ వల్లే అవుతాడు, ఏ పట్ల అవకాశం లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఎప్పుడైనా బీసీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారంటే అది కాంగ్రెస్ పార్టీలో అవుతారు. బండి సంజయ్ గారు కేంద్ర మంత్రివర్గంలో ఉండి, ఇది సెక్యులర్ స్టేట్లో ఆయన క్యాబినెట్, సెక్యులర్ స్టేట్ భారతదేశం, సెక్యులర్ స్టేట్లో ఆయన ఒక మంత్రిగా ఉండి ముస్లిం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అలా మాట్లాడొచ్చునా? ముఖ్యమంత్రి ఐఏఎస్ గురించి ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు. దీన్ని మసిపూసి మారడిగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీసీలని రాజ్యాధికారం ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు తీసుకున్నట్టు నిర్ణయము, ఏదో ఒక రోజున తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అవుతాడు, అది కాంగ్రెస్ పార్టీలో అవుతాడు. వచ్చే ఎన్నికలన్నీ కూడా బీసీల చుట్టే తిరుగుతాయి. గతంలో కాలేదు కాబట్టి వాళ్ళ రాహుల్ గాంధీ ఆ స్లోగన్ తీసుకున్నారు కాబట్టి భవిష్యత్తులో అవకాశం వచ్చినప్పుడు బీసీ ముఖ్యమంత్రి రాష్ట్రంలో అవుతాడు. ఇవాళ ఈ 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. వచ్చే రోజుల్లో ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది.